హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు అండి. ఈ వీడియో నేను మొన్నే పండుగ రోజున అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి, కానీ కుదరలేదు. ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం అరిసెలు చేస్తున్నాను. ఇంతకుముందు పెద్దవాళ్ళు ఎవరైనా చేస్తుంటే పక్కన ఉండేదాన్ని, కానీ ఈ వీడియోలో ఫస్ట్ టైం అరిసెలు చేసి చూపిస్తున్నాను. నేను మీకు ఎలా వస్తాయో చూద్దామండి. 2 కేజీల బియ్యం ఒక రోజంతా నానబెట్టుకున్నాను. తడి బియ్యం మిల్లు పట్టించాను. మెరుకులేం లేకుండా మెత్తగా పిండి జల్లించుకున్నాను. తడి ఆరకుండా నొక్కుకోవాలి. 2 కేజీల బియ్యానికి 1.5 కేజీన్నర బెల్లం తీసుకున్నానండి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని పాకానికి పెట్టుకున్నాను. 1.5 కేజీన్నర బెల్లాన్ని తురుముకుని కొద్దిగా వాటర్ తీసుకున్నానండి. ఇలా పాకం కోసం తిప్పుతూ ఉండాలి. సంక్రాంతి పండగ అనగానే మనం చిన్నప్పటి నుంచి గడిపిన పండగ రోజులన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి కదండి. ఒక్కొక్క సంవత్సరం అమ్మమ్మ వాళ్ళతో గడుపుతాం, ఒక్కొక్క సంవత్సరం నానమ్మ వాళ్ళతో గడుపుతాం, ఒక్కొక్క సంవత్సరం చుట్టాలందరూ మన ఇంటికి వస్తారు, ఒక్కొక్క సంవత్సరం మనం చుట్టాల ఇంటికి వెళ్తూ ఉంటాం. పాకం కొద్దిగా బెల్లం ఇలా గడ్డకట్టిందండి. ఇప్పుడు పాకం వచ్చేసిందని అనుకుని మేము పిండి వేస్తున్నాం. నాకు సహాయం కోసం మా అక్క కూడా వచ్చిందండి. ఇలా పిండి వేసుకుని గడ్డలు కట్టకుండా జాగ్రత్తగా పిండి అంతా తిప్పేసుకోవాలి. మాకైతే ఒక 1/2 కేజీ కన్నా ఎక్కువ, 1/2 కేజీకి తక్కువగా పిండి మిగిలిపోయిందండి 1/2 కేజీన్నర బెల్లానికి. దీన్ని బట్టి నేను 2 కేజీల బెల్లం అయితే మొత్తంగా సరిపోతుందని అనుకుంటున్నాను. ఈ అరిసెలకి మనుషులు ఎక్కువ ఉండాలండి చేయటానికి. మా అక్క, నేను, మా పాపలు ఇద్దరం కలిసి 4 కలిసి చేసాము. సంక్రాంతి అనగానే మనకి అరిసెలు గుర్తొస్తాయి కదండి. అరిసెలు ఒక్కటే కాదండి సంక్రాంతికి గుర్తొచ్చేది. గాలిపటాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, రంగులు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, ఇంకా భోగి మంటలు, భోగిపళ్ళు, బొమ్మల కొలువులు, రకరకాల పిండి వంటలు, ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి కదండి. సంక్రాంతి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేసుకుంటారు. నేను కూడా ఈ సంవత్సరం బొమ్మల కొలువు పెట్టిద్దాం అనుకున్నాను, పాపడితో కుదరలేదండి. మీలో ఎవరెవరు బొమ్మల కొలువు చేసుకున్నారు, బాగా చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. ఇలా పిండంతా వేసుకుని పొడిపిండి లేకుండా బాగా తిప్పుకోవాలండి. పిండంతా కలిసిపోయిన తర్వాత అరిటాకు తీసుకుని కొద్దిగా అరిటాకుకి ఆయిల్ రాసుకుని కొద్దిగా పిండి తీసుకుని అరిసెని ఒత్తుకోండి. బాగా మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి. నూనె కాగిన తర్వాత ఇలా అరిసెలు వేడివేడి నూనెలో వేసేసుకోవాలి. చెక్కలు కావాలండి, అవి మాకు దొరకలేదు. ఆయిల్ లేకుండా నొక్కడం కొంచెం కష్టమైంది. ఎలాగైతేనే అరిసెలు పూర్తి చేసేసాము. పర్లేదు, బాగానే వచ్చినాయి. అలాగే సంక్రాంతి పండగ పల్లెటూరులో బాగా చేసుకుంటారండి. మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి పంట చేతికి వచ్చే టైంలో ఈ పండగ వస్తుందండి. అందుకే పూర్వం నుండి మన అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ పండగని బాగా చేసుకుంటారు. అరిసెలు అయిపోయినాయండి, ఇలా వచ్చినాయి. టేస్ట్ మాత్రం బాగుంది. మీరందరూ కూడా ఈ అరిసెలతో పాటు ఇంకా రకరకాల పిండి వంటలని చేసుకుని పండగని చాలా హ్యాపీగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో కలుద్దామండి.